Hello, my dear student. Today I discuss about Fourier series. Already I am explained some topics. So present I am discuss even and odd function. Even and odd function. What is the even function? So even function ante emi? Even function. ఇక్కడ ఈవెన్ ఫంక్షన్ అంటే మనకు ఏదైనా ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఉందనుకున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ఫంక్షన్ వెన్ వీ రీప్లేస్ ఎక్స్ బై మైనస్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయినట్లయితే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఏమి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం చేస్తున్నాం, మైనస్ ఎక్స్ పెడుతున్నాం. ఏం చేస్తున్నాము, ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూ వచ్చినట్లయితే ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అంటారు. ఓకే, ఈవెన్ ఫంక్షన్ అంటే రెండు ఈక్వల్ అయ్యారు, అలా అవుతే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఎక్స్ ప్లేస్లో ఏం పెడదాం, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ పెడదాం. ఓకే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్. ఏమైంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేరే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది, కాబట్టి ఈజ్ ఈవెన్ ఫంక్షన్. సో ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈవెన్. ఈజ్ ఈవెన్. ఓకే, నెక్స్ట్ యు సీ అనదర్ ఎగ్జాంపుల్. Another example. So f of x is equal to cos x. f of x is equal to cos x తీసుకున్నాం. అంటే f of minus x is equal to ఏమవుతుంది చూడండి, అంటే cos of minus x. సో cos of minus x అంటే cos of minus x అంటే ఏం రాసుకోవచ్చు మనం, cos x. ఏమిది cos x. సో f of x ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఈక్వల్ అయింది కదా, ఎలా అయింది, ఈక్వల్ అయ్యింది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆడ్ ఫంక్షన్. ఏమిది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అనమాట. ఓకే, ఆడ్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమి, గివన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. గివన్ ఏదైతే ఇస్తాడో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇస్తాడు, ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ టు అయితే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకుందాం, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ ఎక్స్ క్యూబ్. ఓకే, సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ బట్టి ఏమొస్తుంది, మైనస్ ఎక్స్ క్యూబ్. ఇంకా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అంటే మైనస్ హోల్ క్యూబ్ అంటే 3 మైనస్లు వస్తాయి, కాబట్టి ఇది ఆడ్ నెంబర్ అయితే మైనస్ బయటకు అలాగే వస్తుంది, మైనస్ ఎక్స్ క్యూబ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ అయినాయా, కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్. ఓకే, so you see another example. Okay,
సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. సో అప్పుడు ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్. సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటే ఏమొస్తుంది, మైనస్ మైనస్ బయట రాసుకోవచ్చు, మైనస్ సైన్ ఎక్స్. సో నాట్ ఈక్వల్ కదా ఇది కూడా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈవెన్ అని కూడా రాసుకోవచ్చు. అంటే ఆడ్ అవుతుందని లెక్క. ఏమేది ఆడ్. ఓకే, నాట్ ఈక్వల్ కదా, నాట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది నీకు, ఆడ్ ఫంక్షన్. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట మన కాన్సెప్ట్ ఆఫ్ ద ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్. ఓకే, సో మనకి వీటిపైన ప్రాబ్లమ్స్ అనేది మనం చేస్తాం. ఎలా ఉంటాయో మీరు ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్, ఓకే, ఎనీ ఫంక్షన్ ఈజ్ ఈవెన్. ఎనీ ఫంక్షన్ ఈవెన్ అయితే మనకి ఫోరియర్ సిరీస్ ఏంటంటే, ఫోరియర్ సిరీస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ that is equal to a0/2 plus sigma n is equal to 1 to infinity an cos nx. ఓకే, సో మనకు ఏదైనా ఇచ్చిన ఫంక్షన్ అనేది గివన్ ఫంక్షన్ అనేది ఈవెన్ అయినట్లయితే మనం ఏం చేయాలి, a0/2 కనుక్కోవాలి, an ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో కాబట్టి a0/2 n = 1 to infinity an cos nx. ఈవెన్ అయితే ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ హియర్ a0, ఏమి ఇక్కడ a0. సో a0 మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ a0. ఇక్కడ ఏమి మనకు లిమిట్స్ ఏమి ఇస్తాడు, మనకు -π, π ఇస్తాడు. లిమిట్స్ -π, సేమ్ మనకు 0, 2π ఉండొచ్చు, లేదా -π, -π ఉండొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది మనకు, ఫార్ములాస్ ఏమవుతాయంటే మనకు, సో a0 ఈజ్ ఈక్వల్ టు 1/π అంటే 2/π. ఏమిది 2/π. ఇంటిగ్రల్ ఇక్కడ -π to π వచ్చినట్లయితే మీరు -π నెగ్లెక్ట్ చేసి 0 to π రాసుకోవచ్చు. ఎప్పుడు ఇక్కడ 2తో 2 పెట్టుకున్నట్లయితే, లేదు -π to తీసుకుంటే యాస్టిస్గా రాసేయచ్చు. ఓకే, పై a0 అంటే ఏమి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏమిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ అలాగే బిఎన్ కాదు మనకు ఇక్కడ a0 కదా, an అనమాట. ఏమిది an ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ nx ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dx. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అయితే మనం ఏం చేయాలి, a0 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఏం కనుక్కోవాలా, bn అనేదాన్ని మనం ఆడ్ ఫంక్షన్లో bn ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఎనీ ఆడ్ ఫంక్షన్ అయితే ఏమిది గివెన్. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద ఆడ్ అండ్ ఈవెన్. వాటి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడో మనం చూద్దాం, అవి ఎలా చేయాలనేది. ఫస్ట్ మీరు 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి గివన్ ఫంక్షన్ ఈజ్ ఈవెన్. ఒకవేళ ఇన్ కేస్ ఈవెన్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫోరియర్ సిరీస్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a0/2 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos nx అనమాట. మనకి ఇంటర్వెల్స్ ఏముంటాయి ఇక్కడ, -π, π అనేవి ఇస్తాడు ఇంటర్వెల్స్. అంటే లిమిట్స్ -π, π ఇచ్చినప్పుడు ఓన్లీ వీఆర్ ఫైండింగ్ a0 అండ్ an. అంటే a0 an మాత్రమే కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ bn అనేది అవసరం లేదు, ఓన్లీ an కనుక్కోవాలి.
అప్పుడు ఫార్ములాస్ ఏమి 2/π 0 to π f of x dx కనుక్కోవాలి. an అంటే 2/π 0 to π f of x cos nx dx. ఓకే, ఇక్కడ లిమిట్స్ -πని నెగ్లెక్ట్ చేస్తే 0 రాసుకోవచ్చు. ఇక్కడ 2తో మల్టిప్లై చేయొచ్చు, 2తో మల్టిప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 2 అనేది తీసేసినట్లయితే మీరు -π to π రాసుకోవాలి, -π to πనే రాసుకోవాల్సి అనమాట. ఇది మనకు ఈవెన్ ఫంక్షన్ అయితే ఇచ్చిన ప్రాబ్లము ఈవెన్ ఫంక్షన్ అయితే మనము a0 ఓన్లీ an కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి గివన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అయితే గివన్ ఫంక్షన్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఈ f of x a0/2 సిగ్మా n = 1 to ∞ an cos nx చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది అవసరం లేదనమాట. ఓకే, నెక్స్ట్ యూ ఫైండ్ ఓన్లీ f of x n = 1 to ∞ bn sin nx. సో bn ఏమవుతుంది 2/π 0 to π f of x sin nx dx. లిమిట్స్ దీనికి కూడా సేమ్ -π, π ఉంటాయి. -π, π మాత్రమే లిమిట్స్ మనకి ఉండడం జరుగుతుంది అనమాట. లిమిట్స్ ఏముంటాయి -π, π ఉంటాయి లిమిట్స్. ఓకే, సో ఇది మాత్రం అవసరం లేదు. ఓకే, ఈవెన్ ఫంక్షన్ అంటే ఇక్కడ bn అవసరం లేదు. ఆడ్ ఫంక్షన్ అయితే cos nx అంటే మనం an a0 కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇంకేముంది, ఇది ఫైండ్ అవుట్ చేసి దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్. సో మన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం హియర్ గివన్ దట్. ఓకే, ప్రాబ్లం ఇచ్చాడు f of x = x అన్నాడు యాజ్ ఏ ఫోరియర్ సిరీస్ ఇన్ -π, π అన్నాడు. సో ఇది ఈవెన్ ఫంక్షనా లేదా ఆడ్ ఫంక్షనా? ఓకే, ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. తర్వాత వచ్చి ఈవెన్ ఫంక్షన్ అయితే a0 an ఫైండ్ అవుట్ చేస్తావు. ఒకవేళ ఇది ఇచ్చిన ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అయితే ఓన్లీ bn అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, చూద్దాం. ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఏం చేయాలి, x ప్లేస్లో -x పెట్టండి, x ప్లేస్లో -x. సో ఈ రెండు ఈక్వల్ అయినాయా? సో f of x ≠ f of -x. రెండు ఈక్వల్ కాదు, ఇది x ఉంది, ఇది -x ఉంది, కాబట్టి ఈక్వల్ కాదు. కాబట్టి ఏం చేయాలి, ఈజ్ ఆడ్ ఫంక్షన్ అంటే f of x ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఇదేమిది ఆడ్ ఫంక్షన్. సో మనం ఏం చేయాలి, ఫోరియర్ సిరీస్ ఏమనుకో f of x = సిగ్మా n = 1 to ∞ bn sin nx. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 1. సో ఓన్లీ మనం bn మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. సో bn = ఏం ఫార్ములా 2/π 0 to π. అంటే ఇక్కడ -π to π రాసుకున్నట్లయితే 2 రాయాల్సిన అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా మనం 1/π రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు మనం జస్ట్ ఇక్కడ 2 పెట్టేస్తే -π తీసేసి 0 to π రాసుకోవచ్చు. ఇక్కడ ఏముంది, ఇక్కడ నీకు x sin nx dx. ఓకే, సో మనకి ఇది ఎలా ఉంది, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఎలా ఉంది ఇది, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో bn. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ఏం చేస్తాం మనం? ఓకే, ఇదేమిది 2/π. మనకి ఇక్కడ x యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాస్తాం. సైన్ nxని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, హైలైట్ ప్రకారం -1/n cos nx. xని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. cos nxని ఇంటిగ్రేట్ చేయండి. cos nx ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ 1/n అంటే 1/n² అవుతుంది. n² sin nx. మనకి హైలైట్లో మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీగా మీకు. ఓకే, ఇంకేం చేస్తారు, ఈ రెండు ప్రోడక్ట్ చేయండి. ఈ రెండు ప్రోడక్ట్ చేస్తారు, ఇది ప్లస్ ఇది మైనస్. అంటే దీన్ని డెరివేటివ్ చేయాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తూ రావాలి. ఫస్ట్ ఇది యాస్టీజ్గా రాస్తావు, దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే 1/n cos nx. ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 అవుతుంది. అలాగే దాన్ని రైట్ సైడ్ ఇది కూడా ఇంటిగ్రేషన్ చేయాలి. cos nxని చేస్తే sin nx అనమాట. సో మనకు దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. ఇదేమొస్తుంది, -x/n cos nx. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/n² sin nx. లిమిట్స్ ఏం మనకు 0 to π. మనకి తెలుసు కదా, ఇంటిగ్రల్
కాస్ ఏఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏమి 1/a సైన్ ఏఎక్స్. ఓకే, అలాగే సైన్ ఏఎక్స్ ఫార్ములా ఏమి -1/a కాస్ ఏఎక్స్. ఇవి మనకి ఫార్ములాస్ అనమాట. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ ఫార్ములాస్ అన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, పై పెడతాం ఇక్కడ. సో 2/π -π/n. ఇక్కడ కాస్ వచ్చినప్పుడు ఈ పైకి సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, కాస్ nπ. కాస్ nπ అంటే -1/n అనమాట. సైన్ nπ అయిందనుకో, కళ్ళ మూసుకొని 0 పెట్టేయడమే. n కానీ 2n కానీ 5n కానీ n+1π ఉన్నా ఏ ఉన్నా సరే సైన్ వచ్చినప్పుడు 0 అయిపోతుంది. సో కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, -1/n. ఒకవేళ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో సైన్ కాబట్టి 0 అయిపోతుంది. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ పెట్టండి. ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 పెడితే ఏమవుతుంది, ఇది 0. 0 ఇంటూ ఎనీథింగ్ 0. సైన్ 0 కూడా 0నే అయిపోతుంది. టోటల్గా 0లు అయిపోతాయి. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఈ పై క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది, 2/n. ఇది -1, ఇది -1/n. సో కాబట్టి bn దాట్ ఈజ్ ఈక్వల్ టు, బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసుకోవచ్చా. సో 2/n -1/n+1. This is the bn. Then after we are substitute in equation 1 is substitute in equation 1. ఓకే, అది ఏమొస్తుంది మనకు, f of x అంటే x is equal to ఏమిది, సిగ్మా n is equal to 1 to infinity. ఓకే, సో 2/n -1/n+1 sin nx. sin nx. This is the final solution for given function యొక్క ఫోరియర్ సిరీస్. ఓకే, ఆర్డ్ అంటే కేవలం bn మాత్రం కనుక్కుంటే సరిపోద్ది. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. సో నెక్స్ట్ ఐ గో ఫర్ అనదర్ ప్రాబ్లం. విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ